సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రతి క్షణం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు ఏవి ఉన్నా వాటిని నా దృష్టికి తీసుకుని వస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల లోపు వచ్చే వారికి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీరో బిల్లు వస్తుందని, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, గృహజ్యోతి పథకానికి మహబూబ్ నగర్ లో 10,000 మంది, హన్వాడలో 7,000 మంది, మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలో 14,662 మందికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. చేసిన మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చినాం. హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది. స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాం, కొన్ని ఇవ్వబోతూ ఉన్నాం. తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం. స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు. ధర్నాలు చేసేటోళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి నిర్బంధం లేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ 100 రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాను, నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి. మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలని ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో 100 రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో. కానీ భవిష్యత్తు కోసం ఈ 100 రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను, మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం. మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్, మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు. అది మీకు ఇస్తా ఫోటోకాపీ. అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం. 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం. దానికి అనుమతులు వచ్చినాయి. స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం. ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతూ ఉన్నాం. 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం. కలెక్టర్ గారికి, గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి
ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు. కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలీగుట్ట దగ్గర 5 ఎకరాలు మైనార్టీ సోదరులకు, 5 ఎకరాలు హిందువులకు, 5 ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్ అవసరం ఉంటుంది. 2 వైపుల నుంచి సిటీకి, యనుగొండ వైపు నుంచి ఒకటి, తిమ్మసానిపల్లి దగ్గర నుంచి ఇంకొకటి, 2 రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి 2 వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నా. అవి పెట్టినాము. ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది. ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పూడ్చాలి అనే బాధ లేకుండా వచ్చే 20-25 సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం. అలాగే ఉర్దూగర్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పలు పడుతూ ఉన్నాం. ఇక్కడ పక్కనే టిన్ షెడ్ ఉండే, దాన్ని 5 అంతస్తుల భవనం చేస్తున్నాము. 15 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి 5 ఫ్లోర్లతోటి మన మైనార్టీ సోదరులు హజ్కి పోవడానికి ఉన్న ఏర్పాట్లు, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ, లైబ్రరీ కోసం కానీ, లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేద తీరడానికి రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పిండ్రు. అలాగే షాదీఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, కానీ మైనార్టీస్కు లేవు. కాబట్టి ఒక షాదీఖానా వాళ్ళకి, పేద మైనార్టీలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఒకటి నిర్మాణం చేయాలని డిమాండ్ ఉండే. గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోలే. కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాము. వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఒక 2-3 లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు. అది పట్టణంలోనే ఉంటుంది, ఎక్కడో ఊరికి విసేసినట్టు ఉండదు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయించనీకనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేయడు. ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిసులు చేసి కాగితాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు, దాన్ని కాపీ చేసి మేము ఇస్తా, అంటే సంతకం లేకుండా. తర్వాత వృత్తి విద్య, సాంకేతిక విద్యకు మన మహబూబ్ నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న 2 ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు 3.87 crores శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 కాలేజీలకు 3.87 crores ఒక్కొక్కటి, అంటే 7.75 crores మంజూరు చేసినాం. టెండర్ కూడా చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది. దాంతోపాటు 20 కోట్ల రూపాయలు ఆ సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిండ్రు, కానీ ప్రెస్ దాన్ని క్యాచ్ చేయలే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిధుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహబూబ్ నగర్ నడిబొడ్డున కట్టబోతా ఉన్నాం. 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది మంత్రి గారు. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతూ ఉంది. తర్వాత మహబూబ్ నగర్లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 30% షేర్ రాష్ట్ర ప్రభుత్వము, 70% షేర్ కేంద్ర ప్రభుత్వం. ఈ సెంట్రల్ స్కీమ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి
ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం. ఆ క్రమంలో భాగంగానే